ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన బిల్డప్లు చూసి కూటమి పార్టీల నేతలు ముఖ్యంగా టీడీపీ వారు తెగ మురిసిపోయారు. తమకు కావాల్సిన నాయకుడే దొరికాడని సంతోషించారు. వారి సంతోషం ఆనందం ఆవిరి కావడానికి ఎంతో కాలం పట్టలేదట. ఏదేదో చేసేద్దాం అనుకున్నా కానీ ఏమీ చేయలేకపోతున్నా అంటూ ఆ ఎమ్మెల్యే అసెంబ్లీ సాక్షిగా చేతులెత్తేయడం ప్రస్తుతం టీడీపీలో చర్చనీయాంశంగా మారిందని సమాచారం. ఆయన చేసిన వ్యాఖ్యలపై పార్టీలో ఓ కొత్త చర్చ మొదలైందట. ఇది కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం. ఇక్కడ నుంచి వరుసగా 2 సార్లు టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీ ప్రభుత్వానికి మద్దతు పలకడంతో టీడీపీకి గన్నవరంలో నాయకుడు లేకుండా పోయిన సంగతి తెలిసిందే. అలాంటి పరిస్థితుల్లో వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన యార్లగడ్డ వెంకట్రావును గన్నవరం నుంచి బరిలోకి దించారు చంద్రబాబు. బాగా ఖర్చు చేయగలిగిన వ్యక్తి, పైగా సామాజిక వర్గ సమీకరణాల ప్రకారం అన్నీ కలిసి రావడంతో 2024 ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావు గెలిచేశారు. అసెంబ్లీలో అడుగు పెట్టాలనే చిరకాల వాంఛను నెరవేర్చుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఎన్నికల ముందు యార్లగడ్డ కబుర్లను నమ్మి ఆయన్ను గెలిపించిన గన్నవరం ప్రజలు ప్రస్తుతం ఆయన తీరుపై మండిపడుతున్నట్టుగా సమాచారం. టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా తాము యార్లగడ్డ చేతిలో మోసపోయామని గ్రహించడానికి ఎక్కువ రోజులే పట్టలేదట. అంతవరకు వంశీ మీద పైచేయి సాధించామని అనుకున్న టీడీపీ క్యాడర్కు ఆ సంతోషం లేకుండా పోయిందట. మన ప్రభుత్వం వచ్చింది, పార్టీ పనుల దగ్గర నుంచి ప్రభుత్వ కాంట్రాక్టుల వరకు అన్ని దక్కించుకోవచ్చునని ఆశపడిన వారి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా యార్లగడ్డ వ్యవహార శైలి ఉందట. తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో యార్లగడ్డ చేసిన వ్యాఖ్యల పట్ల గన్నవరం టీడీపీలో ఓ రేంజ్లో చర్చ నడుస్తోందని సమాచారం. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తన వంతు వచ్చినప్పుడు సమస్యల పరిష్కారం, అభివృద్ధి కోసం ప్రశ్నలు అడగాల్సింది పోయి తాను ఏమీ చేయలేకపోతున్నానని అసంతృప్తిని సభలో యార్లగడ్డ వెళ్లగక్కడం చర్చనీయాంశంగా మారింది. ఇది చాలా ఆవేదనతో బాధ చూస్తున్నా అధ్యక్ష. ఏదో చేసేద్దాం ఉన్న అధ్యక్ష, ప్రశ్న చెప్పా ఎమ్మెల్యే అయినా కూడా ఏమీ చేయలేకపోతున్నా అధ్యక్ష. 8 మాసాల నుంచి ఇంతకన్నా జరుగుతున్నాం దౌర్భాగ్యం ఏదో అధ్యక్ష. ఇది చాలా ఆవేదనతో బాధ చూస్తున్నా అధ్యక్ష. ఏదో చేసేద్దాం ఉన్న అధ్యక్ష. ప్రశ్న చెప్పా ఎమ్మెల్యే అయినా కూడా ఏమీ చేయలేకపోతున్నా అధ్యక్ష. 8 మాసాల నుంచి ఇంతకన్నా జరుగుతున్నాం దౌర్భాగ్యం ఏదో అధ్యక్ష. ఎన్నికలలో పోటీ చేసి గెలిచిన తర్వాత ఏవేవో చేద్దామనుకున్నా కానీ ఎమ్మెల్యేగా గెలిచి 9 నెలలవుతోంది. ఏం లాభం? ఏం చేయలేకపోతున్నాం? ఇంతకంటే దరిద్రం, దౌర్భాగ్యం ఏముంది అంటూ యార్లగడ్డ చేసిన వ్యాఖ్యలు పార్టీ పెద్దలకు పుండు మీద కారం చల్లినట్లుగా ఉన్నాయని చెప్పుకుంటున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే నేరుగా అసెంబ్లీ వేదికగా మేము చేతకాని వాళ్లం అని అర్థం వచ్చేలా మాట్లాడడంతో అటు పార్టీ ఇటు ప్రభుత్వం ఇరుకున పడిందని టీడీపీలోనే మాట్లాడుకుంటున్నారట. యార్లగడ్డ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపడంతో పాటు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారాయి. చంద్రబాబు ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం అనే విషయాన్ని ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఒప్పుకోవడం, అన్ని వర్గాల ప్రజలు కూడా అదే అభిప్రాయంతో ఉండడంతో యార్లగడ్డ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయనే చెప్పొచ్చు. ఇది చాలా ఆవేదనతో బాధ చూస్తున్నా అధ్యక్ష. ఏదో చేసేద్దాం ఉన్న అధ్యక్ష. ప్రశ్న చెప్పా ఎమ్మెల్యే అయినా కూడా ఏమీ చేయలేకపోతున్నా అధ్యక్ష. 8 మాసాల నుంచి ఇంతకన్నా జరుగుతున్నాం దౌర్భాగ్యం ఏదో అధ్యక్ష. ఇది చాలా ఆవేదనతో బాధ చూస్తున్నా అధ్యక్ష. ఏదో చేసేద్దాం ఉన్న అధ్యక్ష. ప్రశ్న చెప్పా ఎమ్మెల్యే అయినా కూడా ఏమీ చేయలేకపోతున్నా అధ్యక్ష. 8 మాసాల నుంచి ఇంతకన్నా జరుగుతున్నాం దౌర్భాగ్యం ఏదో అధ్యక్ష. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చేసిన వ్యాఖ్యలని సోషల్ మీడియా కార్యకర్తలు చేస్తే కేసులు పెడుతున్నారని, కానీ ఎమ్మెల్యే చేస్తే మాత్రం కూటమి పెద్దలు సైలెంట్ గా ఉండడం పైన కూడా చర్చ జరుగుతోంది. యార్లగడ్డ వైఖరిపై గత కొన్ని నెలలుగా నియోజకవర్గ టీడీపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి పార్టీకి ఉపయోగపడటం లేదని పార్టీ నేతలే భావిస్తున్నారట. పార్టీకి పనిచేసిన సీనియర్ కార్యకర్తలను సైతం పక్కన పెట్టేశారని, పైకి నీతి కబుర్లు చెబుతూ నియోజకవర్గంలో ఇసుక, మట్టిని యథేచ్ఛగా దోచుకుంటున్నారని ఎమ్మెల్యే వైఖరిపై టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారట. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అసమర్థతపై పార్టీలో కొత్త చర్చ జరుగుతోందట. వల్లభనేని వంశీని అనవసరంగా వదులుకున్నామనే భావనకి గన్నవరం ప్రజలు వచ్చారని సమాచారం. సాయం అడిగితే కాదనకుండా అండగా నిలిచే వల్లభనేని వంశీకి నేనేం చేయలేను, నాకేం చేత కావడం లేదు అనే యార్లగడ్డకు మధ్య తేడా ఎంతో ఉందని అన్ని వర్గాల ప్రజలు బాహాటంగానే మాట్లాడుకుంటున్నారట. నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు మాత్రం 9 నెలలకే చేతులెత్తేసినోడు రాబోయే 4 ఏళ్ల పాటు ఏం సక్రమంగా పనిచేస్తాడు అని ఎమ్మెల్యే తీరును తప్పుపడుతున్నారట. వచ్చే ఎన్నికల్లో మళ్లీ జనం దగ్గరకు వెళ్లి ఓట్లు ఎలా అడుగుతాడు? ఈయన 1 టైం ఎమ్మెల్యేగా మిగిలిపోవడం ఖాయమనే చర్చ నడుస్తోందని సమాచారం.